హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంటీఆర్ గులాబ్ జామున్స్ చేస్తున్నాం. ముందుగా గులాబ్ జామున్ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. దాన్ని తరువాత దానికి సరిపోయిన నీళ్ళు వేసుకొని పిండిని బాగా కలుపుకున్నాక ఆ పిండి మనకి చూడండి ఎలా మంచిగా రావాలన్నమాట. పిండి అలా మంచిగా వచ్చాక చూసారుగా సాఫ్ట్గా మెత్తగా రావాలి. దాన్ని ఒక 5 minutes పక్కన పెట్టుకోవాలి. 5 minutes తర్వాత ఆ పిండిని కొంచెం తీసుకొని స్మాల్ పీసెస్గా చేసుకోవాలన్నమాట. స్మాల్ పీసెస్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ని హ్యాండ్ రాసి ఆ స్మాల్ పీసెస్ని రౌండ్గా చుట్టాలి. ఉండలాగా చుట్టినాక చూడండి ఇలా మనకి సాఫ్ట్గా రావాలన్నమాట. ఆ సర్కిల్ని ఆ పక్కన ఉంచాలి. షుగర్ని యాడ్ చేశాక చేసుకున్నాక ఆ షుగర్ని బాగా కలపాలి, కరిగేంత వరకు. దాని తర్వాత కొన్ని ఇలాచీస్ అందులో వేయాలి. వేసుకున్నాక పాకాన్ని బాగా కలిపి బాగా మరగనివ్వాలన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్లో ప్యాన్ పెట్టుకున్నాం కదా, అందులో కరిగాక గులాబ్ జామున్స్ అన్ని ఫ్రై చేయాలి. బాగా చూడండి, డీప్ ఫ్రైలో పెట్టకూడదు. స్మాల్ ఫ్లేమ్లో పెట్టుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. చూడండి, ఫ్రై చేస్తున్నాం కదా. వాటిని మనం ముందుగా తీసుకున్న పాకంలో వేయాలి. వేసుకున్నాక వాటిని ఆ పాకంలో వేసాక 20 minutes లీవ్ చేయాలండి. అలా 20 minutes లీవ్ చేశాక చూడండి ఎలా వచ్చాయి గులాబ్ జామున్స్. ఎంత బాగా వచ్చాయి కదా. ఇప్పుడు ఆ గులాబ్ జామున్ ఎలా వచ్చిందో తీసి చూపిస్తున్నాను చూడండి.